ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏ ఏ దేవతలను ఆరాధించువారు ఆయా దేవతలని పొందుతురనియు, తన్ను ఆరాధించువారు తన్నే పొందుతురనియు భగవానుడు చెప్పుచున్నాడు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. తాత్పర్యము: దేవతలను ఆరాధించువారు దేవతలను, పితృదేవతలను ఆరాధించువారు పితృదేవతలను, భూతములను ఆరాధించువారు భూతములను, నన్ను ఆరాధించువారు నన్ను పొందుచున్నారు. వ్యాఖ్య: మనస్సు ఎట్టి భావనలతో కూడియుండునో అట్టి రూపమునే పొందుచుండును. కాబట్టి జనులు ఏ ఏ దేవతలను అర్చించుచుందురో వారి వారినే పొందుచుందురు. అశాశ్వత దేవతలను పూజించువారు వారినే పొందుదురు. శాశ్వత పరమాత్మను ధ్యానించువారు అట్టి శాశ్వత స్వరూపమునే చేరుదురు. కావున వారు వారు ధ్యానించు పూజించు లక్ష్య స్వరూపము శాశ్వతమా అశాశ్వతమా అని విజ్ఞులు ముందుగా యోచన చేయవలెను. పరమాత్మ తప్ప తక్కిన వ్యక్తులు కానీ లోకములు కానీ ఏదియో ఒక కాలమున నశించిపోవు వారే. దేవతలు కానీ భూతములు కానీ సర్వులను ఉపాధిని ధరించిన వారే కనుక ఆ ఉపాధి ఏనాటికైనను విలయముంది పోవుటచే శాశ్వతమగు స్థితిని వారు పొందజాలకయే ఉందురు. పరమాత్మ అట్లు కాడు. అతడు అవినాశి, అవ్యయుడు, సనాతనుడు, దేశకాలములకు వశము కానివాడు. అట్టివానిని అర్చించువారు ధ్యానించువారు నాశరహితమగు పరమాత్మ పదమునే పొందుదురు. కాబట్టి ఇదియే సర్వశ్రేష్టమగు లక్ష్యము గమ్యము. విజ్ఞులగు వారు అశాశ్వత వస్తువును వాంఛింపరు, శాశ్వతమునే కోరుదురు. కావున పునరావృత్తి రహిత శాశ్వత పదవిని ఒసంగు పరమాత్మనే జనులు ఆశ్రయింపవలెను, ఆతనినే ధ్యానింపవలెను. ఏ వ్రతములను నియమములను నిష్టలను ఇతర దేవతలను ఆరాధించుట ఎందు ఉపయోగించుచున్నారో వానిని పరమాత్మను ఉపాసించుట ఎందు వినియోగించవలెను. దేవతావ్రతులు ఆత్మవ్రతులుగా మారవలెను. దేవతలను కానీ పితృదేవతలను కానీ భూతములను కానీ ఆరాధించువారు ఎవరిని పొందుదురు? వారు వారు ఉపాసించు ఆయా దేవతలనే పొందుదురు. పరమాత్మను ఆరాధించువారు పరమాత్మనే పొందుదురు. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.